దూత్యం చలయతామస్మి తేజస్తే జస్వినామ ఆయోన్స్మి వ్యవసాయోన్స్మి సత్యం సత్వం వతమావతామహం. వంచకులలో జోదమును నేనే, ప్రభావశాలురలోని ప్రభావమును నేను, విజేతలలో జయమును నేను, నిశ్చయాత్మకులో నిశ్చయమును, సాత్విక పురుషులలో సాత్విక భావమును నేనే. వృష్టీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనామప్యహం వ్యాసః కవీనాం ఉషానా కనిహ. వృష్టి వంశాజులలో వాసుదేవుడును నేను, పాండవుల్లో ధనంజయుడును నేను, అనగా నేనే నేను, నీవే నేను. మనుషులలో వేదవ్యాసుడును నేను, కవులలో శుక్రాచార్యుడును నేను. దండో దమయా తస్మి నీతరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. శిక్షించు వారిలో దండమును అనగా దమనశక్తిని నేనే, జయచ్చకల వారి నీతిని నేనే, గోప్య విషయ రక్షణమున మౌనమును నేను, జ్ఞానుల యొక్క తత్వజ్ఞానమును నేనే. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్సౌత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, సర్వ ప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఏలనన నేను లేని చరాచర ప్రాణి ఏదేములో లేదు. నాంతోస్తి మను దివ్యానాం విభూతీనాం పరంతప ఏషతుద్దేశతః ప్రాక్తో విభూతేర్విస్తరో మయా. ఓ పరంతప, నా దివ్య విభూతులకు అంతమే లేదు. నా విభూతుల విస్కృతిని గూర్చి నేను నీకు చాలా సంక్షిప్తముగా వివరించి తిని. యద్విద్భూతిమత్ సత్యం శ్రీమద్దూర్తితమే వవా తత్తదేవా అవగచ్చత్వం మమ తేజోంస శంభవా. విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము అయిన వస్తువేదైనను నా తేజస్సు యొక్క అంశము నుండి కలిగినదిగా తెలుసుకొనుము. అథవా బహునైతేన కిం జ్ఞాతేన అర్జున విష్ణుభ్యామిదం కృత్యం ఏకాంశేన స్థితి ఓ జగన్. అథవా ఓ అర్జున, ఇంతకంటేనూ విపులముగా తెలుసుకుని ప్రయోజనమేమి? ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి యొక్క ఒక్క అంశతోడనే ధరించుచున్నాను. ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకోదశోధ్యాయః విశ్వరూప సందర్శన యోగః. అర్జున ఉవాచ.
మదమగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం యత్వయుక్తం వచస్తేన యోన్యం విగతో మమ. అర్జునుడు పలికిన, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము అంటే మోహము తొలగిపోయినది. భావాప్యాయౌ హి భూతానాం స్మృతౌ విస్తరసో మయా తత్వైహ కమలపత్రాక్ష మహాత్వమసి చావ్యమం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన అన్ని మహిమలను గూర్చి వింటిని. ఏవమే తద్వతాత్తత్వం ఆత్మానం పరమేశ్వర దృష్టమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయో సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కానీ ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోమయుతమైన నీ సద్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మవ్యసేయది తచ్చక్య మయా దుష్టమితి ప్రభో యోగేశ్వర తతో మేం త్వం దర్శయాత్మాన నవ్యమం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపమును చూచుటకును అర్హునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య రూపమును నాకు చూపింపు. భగవాను వాచ, పశ్చమే పార్థరూపాణి శతో సోంధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్విన్ మరుతత్తదా బహున్యదృశ్య పూర్వాణి పశ్చాత్సర్వాణి భారత. ఓ అర్జున, ద్వాదశాదితుల్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ కుమారులను, మరుద్గుణములను నాయందు చూడుము. అంతేగాక ఇంకను మునుపెన్నడను చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహై కష్టం జగత్ కృత్నం పశ్చాత్ సచారాచరం మమ దేహే గూఢకేశ మమ దేహే గూఢా